అనంతపురం శారదానగర్లో దారుణం జరిగింది. తల్లి కొడుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తల్లి అమూల్య ఇంట్లో ఫ్యాన్ కూరేసుకున్న స్థితిలో మృతి చెందింది. అలాగే కొడుకు సహస్ర గొంతు కోసి ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలు రామగిరి మండలం డిప్యూటీ తహసీల్దార్ రవి భార్యగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో రంగంలో దిగిన పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. పంపిణీ లేదు ఇప్పుడే వచ్చినా నేను కూడా పంపిణీ సీన్ ఆఫ్ అఫెన్స్ ను బట్టి తల్లి కొడుకును హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కా ప్లాన్తో మొదట తల్లిని హత్య చేసి ఉరేసుకున్నట్లు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె కొడుకును అత్యంత దారుణంగా కత్తితో కోసి చంపేసినట్లు కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. అనంతపురం నగరంలోని శారదానగర్ లో తల్లి కొడుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పరిస్థితి. ప్రస్తుతం అయితే తల్లి అమూల్య ఫ్యాన్ కూరేసుకొని చనిపోయింది. ఆ నోటిలో ఒక గుడ్డ కూడా ఉంది, అలాగే ఫ్యాన్ కూరేసుకొని చనిపోయింది. సమీపంలోనే ఆ కొడుకు కూడా గొంతు కోసి ఉండడం ఆనవాళ్ళు కూడా పోలీసులు గుర్తించారు. అసలు ఈ ఆత్మహత్యనా లేకపోతే ఏదైనా జరిగిందన్న కోణంలో కూడా డిఎస్పీ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఉందో మృతురాలు వచ్చేసి రామగిరి మండలం డిప్యూటీ తహసీల్దార్ భార్యగా గుర్తించారు. ప్రస్తుతానికైతే దీన్ని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికే డిఎస్పీ ఘటనా స్థలం చేరుకొని అక్కడున్న ఇంటిలో ఉన్న పరిసరాలన్నీ పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక డిప్యూటీ తహసీల్దార్ సంబంధించిన భార్య సంబంధించి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేగిస్తుందని చెప్పొచ్చు. తల్లి ఇంట్లో ఫ్యాన్ ఉరి వేసుకుంది, కొడుకు గొంతు కోసిన వల్ల తల్లి మనం అమూల్యాన్ని చూస్తే ఒకసారి పరిశీలిస్తే విజువల్స్ లో ఆమె ఫ్యాన్ గురి వేసుకుంది. అలాగే నోటిలో కూడా ఒక గుడ్డ కుక్కిన ఆనవాళ్ళను పోలీసులు గుర్తించారు. ఆమె ఎదురుగానే బాబు కూడా గొంతు కోసి మృతి చెందిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ ప్రస్తుతం అయితే అనుమానాస్పద మృతిగానే ఉంది. అసలు ఏం జరిగింది ఏదైతే ఉందో డిప్యూటీ తహసీల్దార్ రవి పోలీసులు కూడా ఏం జరిగిందని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. సంతోష్, ఏదైనప్పటికీ డిప్యూటీ తహసీల్దార్ భార్య కొడుకు చనిపోవడం మాత్రం సంచలనం రేగిస్తుంది. సంతోష్. థ్యాంక్ యూ శ్రీనివాస్.